ఎక్కడే నీ టర్నింగ్ పాయింట్ సీను? నీ గురించి షాపింగ్ మాల్లో తెలిసేసరికి అక్కడి నుంచి అటే ఊరికి జంప్ అయిపోయి ఉంటాడు. ఏది కాంపిటీషన్ మర్చిపోయినా ఏంటి? ఐ లవ్ యూ శృతి. నేను అన్నది నువ్వు విన్నది కరెక్టే. ఐ లవ్ యూ. నేను పిచ్చి క్లారిటీగా ఉన్నా, ఇంకా నీ క్లారిటీ కావాలి. శృతి నాకు ఐ లవ్ యూ చెప్పడానికి ఎంత టైం కావాలి అంత టైం తీసుకో, కంగారేం లేదు. హాఫ్ డే, 1 day, 2 days, కానీ మ్యాక్సిమం 3 days. ఒక్కసారి సీన్ గడికి ఐ లవ్ యూ చెప్తే తర్వాత వాడొస్తాడు వీడొస్తాడు, మన ఇద్దరి మధ్య ఎవ్వడొచ్చినా ఎత్తుకెళ్ళిపోతాడు. శృతి ఇప్పటి వరకు నువ్వు చూసింది ఒక లైఫే, ఇక్కడ నుంచి సీన్ గడి నీకు చూపించిపోయేదే అస్సలైన లైఫ్. అన్న చెస్ ఆడుతున్నాడు. ఇక్కడ మ్యాటర్ చాలా సీరియస్ అమ్మా. అన్నా ఆ సీన్ గార్డ్ శృతికి ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. అన్నా నీ ఆట అయిపోయిందన్నా, రాజుకి చెక్. ఎవడ్రా వీడు? వీడిని వీళ్ళ అమ్మ నాన్న కాలేజీకి పంపేది చదువుకోవడానికా? వాడు లవ్ చేస్తున్నాడు వీడు లవ్ చేస్తున్నాడు అన్న విషయం నాకు చెప్పడానికా? ఈ ఇంట్రెస్ట్ చదువు మీద పెట్టు, లేకపోతే నాలా తయారవుతా. చెత్త నాకు చెక్కనా చింటూ. రాంగ్ చెప్పనా? ఇంటెలిజెంట్ బాయ్. ఆటిప్పుడు మొదలైంది. అడు ఆ అమ్మాయి అంత అందంగా ఉంటుందారా? నీ బిర్యానీ లాగానే హాట్ ఉంటుంది అక్క. అవునా? ఉంటది. ఆ భవానీ గారికి తెలిస్తే అందరినీ మటన్ షాపులో తోలు తీసిన మేకలు ఏలాడిస్తాడు. ఒరే తమ్ముడు, ఆడికి భయపడి నువ్వు మాత్రం డ్రాప్ అయిపోక. ఏమన్నా ప్రాబ్లం వస్తే ఆ భవానీ గారిని మీ మావయ్య చూసుకుంటాడు. అప్పుడు మనం చూసుకోవడానికి మావయ్య ఉండు. అయినా వాడికి అంతలా భయపడి శృతి నీతో లవ్లో ఏర్పడుతురా? భయం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట భయం ఉండదు. శృతిలో ఉన్న భయాన్ని పోగొడతా. ఏం బాస్ వ్యాపారంలో ఉంది? వెరీ నైస్ సార్. శృతి లైలు, శృతి లైలు సిటీ ఉందా? వి హావ్ సార్. శృతి హాసన్, అదే కమల్స్ డాటర్, ఆమె సినిమా సిటీలోనే ఉన్నాయి. దట్ ఆల్సో వి హావ్ సార్. బిల్ ప్లీజ్. భక్తి రంజిని, నీ ఏజ్ ఏంటి? ఈ సీడీలు ఏంటి? ఈ ఏజ్లోనే సీడీలు వినేస్తే నా అలాంటి పరిస్థితి ఏంటి? సీను, ఏంటి నీ ప్రాబ్లం? ఆల్రెడీ చెప్పాగా, అయినా ఎందుకు నా వెంట పడుతున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. మేడం మర్యాదగా మాట్లాడండి. హీ ఇస్ మై బెస్ట్ కస్టమర్. ఆయన వెళ్ళరు. అయితే నేనే వెళ్తాను. కలిపి బిల్ చేయమంటారా సార్? నా డార్లింగ్ ఏంట్రా అలా వచ్చేస్తావు? మిమ్మల్ని సపోర్ట్ చేశాను సార్. వచ్చేసి సపోర్ట్ సార్. ఈ సీడీలు శృతి లేనప్పుడు ఇంకా లైవ్లో హాసన్లు ఎందుకురా ఉంచుకో సార్. మరివి వాటిని బాగా బ్రేక్ చేసి పీసెస్ ప్యాక్ చేసి సీడీ శృతి ఆగా. రాత్రి అంతా నిద్ర పట్టలేదు, గుండెంత భారంగా ఉంది. ఏ హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళు. ఎవరిని చూసినా నిన్ను చూసినట్టు అనిపిస్తుంది. ఏ ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళు. అసలు నేను తలుచుకుంటే రోడ్ మీద డాన్స్ చేయాలనిపిస్తుంది. ఏ కన్ఫర్మ్ పిచ్చే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళు. అయితే రా నువ్వు తీసుకెళ్ళు. ఏంటేమైంది? అక్కడ భవానీ మనుషులు ఉన్నారు. మన ఇద్దరిని ఇక్కడ చూస్తే లోపలంతా లవంచుకుని బయటకంతా బిల్డప్ ఇస్తున్నావా? అయినా శృతి, నువ్వు వాళ్ళని చూసి భయపడ్డా నాకు ఇష్టం లేదు. వెళ్ళి పంపించేస్తున్నావు. ఓయ్ మీరేంట్రా అక్కడ ఏదో డిస్టర్బెన్స్? కాంపది షాపింగ్ వచ్చారా? అన్నా ఇదిగో పైసలు. వారిని కలెక్షనా? ఇంకా నేను షాపింగ్ అనుకున్నా. ఎనీవేస్, మీ బాస్కి ఒక బ్రేకింగ్ న్యూస్ రా. శృతి ఇంకా మ్యాక్సిమం 2-3 రోజులు నాకు పడిపోతుంది. ఈలో మీ వాడిని కూడా ఇంకో సంబంధం చూసుకోమను. ఇంకా లేట్ చేస్తాడు, వికెట్ డౌన్ అయిపోతుంది. ఓహో ఏంట్రా కొడతావా? కొడతావా? కొట్రా. రెడీ రెడీ ప్లీజ్. ఏంటన్నా నువ్వు చేసావు? నేను చేసిన సింపతి వర్కౌట్ అయ్యా అమ్మాయి ఆడికి పడిపోద్ది. ఏం చేయకుంటే ఆయనకి వర్కౌట్ అయ్యి అమ్మాయి వెళ్ళిపోద్ది. ఏం చెప్పా వాళ్ళకి? నిజం చెప్పాను. నువ్వు ఎలాగో నాకు సెట్ అయిపోతావు, వాడు ఇంకో సంబంధం చూసుకోమని చెప్పా. చెప్పేశావా? ఇప్పుడు వాళ్ళని వాడికి చెప్తే ఊరుకుంటాడు అనుకుంటున్నావా? కాళ్ళు చేతులు విరగొట్టి నీ ప్రాణాలు తీస్తాడు.
పుట్టిందా నిన్ను కాదురా, నిన్ను కన్నా మీ అమ్మ నాన్న అనాలి. నువ్వు వెళ్ళకపోతే నాకేంటి, కానీ నీకేదైనా జరిగితే నాకు మాత్రం తెలియనివ్వకుండా. సీనుగా అబ్బాయిలు ఎప్పుడు నవ్వుతూ ప్రేమిస్తారు, మరి అమ్మాయిలు అంటే ఎప్పుడు ఏడుస్తూ ప్రేమిస్తారు? అయినా రే ఆ అమ్మాయి గురించి అంత ఫీల్ అవుతుందంటే సీనుగా ఎవరిదల్లోకి. అయ్యా అని పేరు సీను, ఆడ హైదరాబాద్లో ఉన్నాడంట. ఆడున్నాడు ఏడున్నాడని వర్ణుడు కాదు, మీరిడికి వచ్చేది ఉంటే అంతనే రావాలే. సమజైంది కదా? హలో మామయ్య ఫోన్. హలో ఏమైంది దీనికి? హలో 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 ఎక్కడ? వెళ్తానులే కానీ నువ్వేంటే సాయంత్రం నుంచి హలో హలో అని ఫోన్ కట్ చేస్తున్నావు. అది నీ ఫోన్ పనిచేస్తున్నా లేదా అని. అబ్బచ్చా అది చూసుకోవడానికి నోకే ఫోన్ వాడు డొకోమో సిమ్మడు ఉన్నాడు కానీ ఏంటి మ్యాటర్? ఓ ఆ భవానీ గారు నేను కొట్టేసి ఎక్కడ హాస్పిటల్ పడేసాడునేగా నీ ఎత్త పట్ట అవుట్. చూస్తే లోపలంత లో పెట్టిన ఎందుకు ఎంత పర్ఫార్మెన్స్. సర్లే రేపు మార్నింగ్ 9 o'clock మన కాలేజ్ బస్ స్టాప్ దగ్గరికి వచ్చాయి, సరదాగా అలా బయటకు వెళ్దాం. బయటికా? నేనా రాను. మరి ఎక్కడ నాకు తెక్కరగేది నీతో ఇదే ప్రాబ్లం. శృతి ఐ లవ్ యూ చెప్పమంటే చెప్పవు, బయటికి రమ్మంటే రావు. ఇక నా భవానీ కూడా బెటర్, ఏదో క్లారిటీ నడిచింది. వస్తావా రావా? రాను. చూడు రేపు గాని నువ్వు 9 o'clockకి రాలేదనుకో 9:05కి ఆ భవానీ గడి ముందంట. అయినా రావా? రాను రాను రాను. 9కి రానంటే 10:09కి వచ్చావు. 9 o'clockకి రానని చెప్పడానికి వచ్చాను. హెడ్సేలో కానీ బండెక్. బండా? ఏం మాట్లాడుతున్నావు? నేనెక్కను. రే చింటూ పక్కన భవానీ గడు ఉంటే ఫోన్ ఇరా. ఎక్కే సార్ ఇక ఆపుతావా? మీ అమ్మాయిలు ఏది డైరెక్ట్గా చెప్తే వినరా? సర్లే. కనపడిందల్లా ఊపుతారా? ఏమంటావు? రే బులిగా దాంట్లో తాల్ సెటప్ అంతా రెడీగా? ఏ రా రిజిస్టర్ గారు సార్ నేను రెడీ సార్. 10 నిమిషాలు పెళ్లి అదరగొట్టేయాలి, అవతల చాలా పనులు ఉన్నాయి. హాయ్ శృతి. పప్పి నువ్వేంటి ఇక్కడ? నేను లేకుండా ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? ఏంటి వాడితో నువ్వు చెరి? సోదాపి డ్రెస్ మార్చుకో. అంతా నీ ఇష్టమేనా? నేను మార్చుకోను. హలో నీకని సీన్ లేదు, పెళ్లి పప్పిది. అయినా మనకు వచ్చి టైం ఉందిలే. పప్పి ఏంటి సడన్ గా ఈ పెళ్ళేంటి? నా పెళ్లి మా బావతో ఫిక్స్ అయిందని చెప్పాను కదా. బిజినెస్ లో గొడవలు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వేరే సంబంధాలు చూస్తున్నారు. ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతుంటే సీనునే ధైర్యం చెప్పి ఈ పెళ్లి జరిపిస్తున్నాడు. లైఫ్ లో ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నా సీను లాంటి ఒక్క ఫ్రెండ్ ఉంటే చాలే. శృతి సీను మాత్రం మిస్ అవ్వకు. ఇదిగో ఏంటి ఊరికే తీసుకొచ్చా అనుకున్నావా? పెళ్లికి సాక్షి సంతకం పెట్టాలి. రే జాగ్రత్తగా ఇద్దరిని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసండి. ఓకే అలాగే. ఊర్లో తెమ్మంటే కష్టం కానీ ఆ గుడికాలు ముందు పెట్టేకమ్మా. శృతి బైక్ తీసుకొస్తా. శృతి శృతి జై భవానీ. నర్సింగ్ యాదవ్ తమ్ముందిరా. నీ ప్రాణం నా దగ్గర ఉంది. రే నర్సింగ్ రే 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 అరిచింది చాలు. దీని ప్రాణాలు కావాలంటే నీ ప్రాణాలతో మెడ్చల్ డాబాకి వచ్చాయి. హలో అన్నా చెప్పన్నా. చిన్న పనిలో ఉన్నాను అన్నా. సాయంత్రం వస్తాను. సాయంత్రం
భయపడితే భయపడతారు, భయపెడితే భయపడతారు. నీలో ఉన్న భయాన్ని పోగొడతారు. పాపని పంపించు. రేయ్, నటి రోడ్డు మీద ఒక అమ్మాయిని ఎత్తుకెళ్తుంటే ఎక్కడో పట్టించుకోపోవచ్చు, కానీ ప్రాణం పోయినా పర్లేదని రొమ్ము విరిచి ఎదురుగా ఒకటి నిలబడ్డాడంటే ఆడు ఖచ్చితంగా దాని లవర్ అయి ఉంటాడు. నేను దీని లవర్. ఎవరైనా నన్ను క్రాస్ చేసి అమ్మాయిని టచ్ చేస్తే నేను మీకు అమ్మాయిని చేస్తాను. టచ్ చేస్తే టచ్ చేసి ఇచ్చేస్తాను రా. అచ్చే వెళ్ళు. ఇంకేం కావాలి? నీలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి ఇంకెంతమంది కొట్టాలి? నీలాంటి అమ్మాయి నాలంటోని ప్రేమించడానికి ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలి? కొట్టేవాడు వస్తాడనుకున్నారా, చిత్త కొట్టేవాడు వచ్చా. ఐ లవ్ యు రసీను. కొట్టు ఎడా పెడా చాచి కొట్టు అబ్బబ్బా అదే తబ్బా మళ్ళీ మళ్ళీ కొట్టు కొట్టు అటు ఇటు ఎటో ఎటో ఏదోటి పగల కొట్టు మతికి ఎగర కొట్టు ఎకాయకి ఎగిరి కొట్టు అటా కొట్టు ఇటా కొట్టు ఎముకలని ఎర్ర కొట్టు. కొంచెం తిమ్మరే నే కొడితే గత్తరే నెల రోజులు నిద్దరే తడేళ్ళ నాలే రారే నాకసలే టెంపరే లేపేస్తా పంపరే నేనొస్తే సెంటరే టమాటమాలే రారే ఏ కొట్టు కొట్టు నెల నుంచి లే కొట్టేలా దచి కొట్టు కొట్టు దమ్మిచ్చేసి గండాలెట్టేలా జరా ఉల్టా పల్టా చేసి నట్టు నట్టు లాగేసి గలి గలి చేసే గలాట అడడా ఆసిను గడు కేకే తిరిగేమో కొంచెం క్రాకే ఓడు చాడుంటే షాకే కింద మీద షేకే నా కొంచెం తిమ్మరే నే కొడితే గత్తరే నెల రోజులు నిద్దరే తడేళ్ళ నాలే రారే ఏ అంటొస్తే ఈడ్చి కొట్టు ఎడా పెడా చాచి కొట్టు అబ్బబ్బా
నీకు ఎలా ఉందో నాకు తెలియట్లేదు కానీ నా వల్ల కావట్లేదు సీను. ఈడేంటి నాకనే ఫీల్ అవుతున్నాడు. రా ఇప్పుడే కదా శృతి పేట్ల మీద కూర్చుంది. లేపుకొచ్చేస్తాగా. లేపుకెళ్ళిపోతావా? ఎలా?